హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజు మనము ఈ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆగస్టు 28, 2026 నాటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం రండి. విమానాశ్రయాల ప్రైవేటీకరణ. కేంద్ర ప్రభుత్వం 3వ విడత కింద 5 ప్యాకేజీలలో 11 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో 8,622 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన అన్ని రకాల సాంప్రదాయ క్షిపణుల వ్యవస్థల సాంకేతికతను భారతీయ ప్రైవేట్ రక్షణ తయారీదారులకు బదిలీ చేయడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండియా కోస్ట్ గార్డ్లోకి అజిత్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన వేగవంతమైన గస్తీ నౌక ఐసీజీఎస్ అజిత్ ను ఇండియన్ కోస్ట్ గార్డుకు విజయవంతంగా అందజేసింది. కొత్త గ్యాస్ టర్బైన్ ఇంజన్లు. సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ రక్షణ డ్రోన్లు మరియు మిసైల్ సిస్టమ్స్ కోసం స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన 3 సూక్ష్మ గ్యాస్ టర్బైన్ ఇంజన్లను ఆవిష్కరించింది. భారత ఆర్థిక వృద్ధి అంచనా. ఏప్రిల్ జూన్ 2026 త్రైమాసికానికి సంబంధించి భారత జీపీడీ వృద్ధి రేటు 7.1% పరిమితం కావచ్చునని ప్రముఖ రాయిటర్స్ సర్వే అంచనా వేసింది. క్రితం త్రైమాసికంలో ఇది 7.8గా నమోదైంది. అంతర్జాతీయ అంశాలు. భారత్ చైనా సరిహద్దుల చర్చలు. భారత్ మరియు చైనా దేశాల సరిహద్దుల్లో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి దౌత్యపరమైన చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్ వియత్నాం సంయుక్త విన్యాసాలు. భారత్ మరియు వియత్నాం కోస్ట్ గార్డుల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు చెన్నై తీరంలో సహయోగ్ హాప్ టాక్ 2 ఎడిషన్ ఉమ్మడి సముద్ర విన్యాసాలు జరిగాయి. నేపాల్ వరదలు భారీ నష్టం. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల దాదాపు 100 మందికి పైగా భారతీయ కార్మికులు, యాత్రికులు గల్లంతైనట్లు నివేదికలు వచ్చాయి. యునెస్కో గుర్తింపు. దక్షిణ కొరియాలోని ఉసాన్లో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 48వ సమావేశంలో భారతదేశానికి చెందిన చారిత్రక బౌద్ధ క్షేత్రం సారనాథ్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చారు. రాష్ట్రాల వార్తలు, క్రీడలు. ఉత్తరప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కేబినెట్ లోకమాత అహల్యాబాయి మాతృ శక్తి యోజనను ఆమోదించింది. దీని ద్వారా 60 ఏళ్ల పైబడిన మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో జీవితకాల ఉచిత ప్రయాణ సదుపాయం లభిస్తుంది. క్రీడా రంగంలో అంతర్జాతీయ ఒప్పందం. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ శిక్షణ మరియు స్పోర్ట్స్ సైన్స్ బలోపేతం కోసం కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనియన్స్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ కామన్వెల్త్ టైటిల్. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 పురుషుల టీం విభాగంలో భారత జట్టు మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన భారతదేశ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఏది? సాంచి స్తూపం, సారనాథ్, నలంద, అజంతా గుహ. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ సారనాథ్. రక్షణ డ్రోన్లు, మిసైల్స్ కోసం సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ ఇటీవల ఆవిష్కరించిన స్వదేశీ గ్యాస్ టర్బైన్ ఇంజన్ల సిరీస్ పేరేమిటి? ఏజీ సిరీస్, ఎన్జే సిరీస్, డిఆర్ సిరీస్, విక్రమ్ సిరీస్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఎన్జే సిరీస్. NJ05, NJ50, NJ100. లోకమాత అహల్యాబాయి మాతృశక్తి యోజన ద్వారా 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ లో చేర్చబడిన వేగవంతమైన గస్తీ నౌక ఏది? ఐసీజీఎస్ అజిత్, ఐసీజీఎస్ అటల్, ఐసీజీఎస్ అక్షర్, ఐసీజీఎస్ అమూల్య. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఐసీజీఎస్ అజిత్. భారత్ మరియు ఏ కోస్ట్ గార్డుల మధ్య 2వ ఎడిషన్ సంయుక్త విన్యాసం సహయోగ్ హాప్ టాక్ చెన్నైలో జరిగింది. ఇండోనేషియా, వియత్నాం, జపాన్, శ్రీలంక. ఆన్సర్ వియత్నాం. ఆగస్టు 25 నుండి 28 వరకు 1 కోటి రూపాయల ప్రైజ్ మనీతో తెలంగాణ ఓపెన్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్ ఏ వేదికలో జరుగుతోంది? హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కౌంటీ, ఊటీ గోల్ఫ్ కౌంటీ, ఈస్ట్ మార్గ్ గోల్ఫ్ కోర్స్. ఆన్సర్ ఊటీ గోల్ఫ్ కౌంటీ, వికారాబాద్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3వ విడత కింద ఎన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణను సూత్రప్రాయ ఆమోదం తెలిపింది? 5, 11, 15, 8. ఆన్సర్ 11. దక్షిణ కొరియాలోని బుసాన్లో
జరిగిన 48వ సమావేశంలో భారతదేశంలోని ఏ చారిత్రక బౌద్ధ క్షేత్రానికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు? సారనాథ్, అమరావతి, నాగార్జునకొండ, సాంచి స్తూపం. ఆన్సర్ సారనాథ్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతికతో నిర్మించి ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డుకు అప్పజెప్పిన వేగవంతమైన గస్తీ నౌక పేరేమిటి? ICGS అజిత్. రక్షణ డ్రోన్లు మరియు మిసైల్ సిస్టమ్ కోసం CSIR-NAL ఇటీవల ఆవిష్కరించిన స్వదేశీ మైక్రో గ్యాస్ టర్బైన్ ఇంజిన్ల సిరీస్ ఏమిటి? NJ సిరీస్. ఏప్రిల్ జూన్ 2026 త్రైమాసికానికి భారత GDP వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని రాయిటర్స్ సర్వే అంచనా వేసింది? 7.5, 6.8, 7.1, 7.8. ఆన్సర్ 7.1. లోకమాత అహల్యాబాయి మాతృశక్తి యోజన ద్వారా 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. భారతదేశం మరియు వియత్నాం కోస్ట్ గార్డుల మధ్య 2వ ఎడిషన్ ఉమ్మడి సముద్ర విన్యాసాలు సహయోగ్ హ్యాప్టాక్ ఎక్కడ జరిగాయి? విశాఖపట్నం, ముంబై, చెన్నై, కొచ్చి. ఆన్సర్ చెన్నై తీరం. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 పురుషుల టీం విభాగంలో ఏ దేశాన్ని ఓడించి భారత జట్టు బంగారు పతకాన్ని సాధించింది? ఇంగ్లాండ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా. ఆన్సర్ మలేషియా. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అథ్లెట్ శిక్షణ కోసం ఇటీవల ఏ దేశానికి చెందిన నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది? జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా. ఆన్సర్ దక్షిణ కొరియా. చెస్ చరిత్రలో ప్రజ్ఞానంద రికార్డు. భారతీయ యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ 2026 టైటిల్ ను గెలుచుకొని మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడుగా రికార్డులోకి ఎక్కాడు. ఖగోళం అద్భుతం పాక్షిక చంద్రగ్రహణం. ఆగస్టు 28, 2026 అంతర్జాతీయంగా ఖగోళ శాస్త్రవేత్తలు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది ఉత్తర దక్షిణ అమెరికా, ఐరోపా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. తిరుమలలో గరుడ సేవ ట్రయల్ రన్. ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరి బ్రహ్మోత్సవ గరుడ సేవ ట్రయల్ రన్ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య 4 మాడవీధుల్లో ఘనంగా నిర్వహించనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో జరిగే అసలు బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్ల పరిశీలన కోసం దీనికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. బ్రిటన్ ఎయిర్పోర్ట్ పై సైబర్ దాడి. అంతర్జాతీయంగా బ్రిటన్లోని ప్రసిద్ధ మాంచెస్టర్, స్టాన్స్టెడ్ మరియు ఈస్ట్ మిడ్లాండ్స్ విమానాశ్రయాలపై భారీ సైబర్ దాడి జరిగింది. ప్రయాణికుల డేటా హ్యాక్ అయినప్పటికీ విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని బ్రిటన్ అధికారులు ప్రకటించారు. ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడుగా ఎవరు చరిత్ర సృష్టించారు? డి గుకేష్, ఆర్ ప్రజ్ఞానంద, ఇరిగైసి అర్జున్, విశ్వనాథన్ ఆనంద్. ఆన్సర్ ఆర్ ప్రజ్ఞానంద. ఆగస్టు 28, 2026 అంతర్జాతీయంగా ఏ ఖగోళ సంఘటన సంభవించింది? ఇది అమెరికా మరియు ఐరోపా దేశాల్లో స్పష్టంగా కనిపించింది. సంపూర్ణ సూర్యగ్రహణం, సూపర్ బ్లూ మూన్, పాక్షిక చంద్రగ్రహణం, ఉల్కాపాతం. ఆన్సర్ పాక్షిక చంద్రగ్రహణం. సెప్టెంబర్ లో జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రత మరియు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆగస్టు 28న మాదిరి బ్రహ్మోత్సవ గరుడ సేవ ఎక్కడ నిర్వహించారు? యాదగిరిగుట్ట, తిరుపతి, తిరుమల, శ్రీశైలం, కాణిపాకం. ఆన్సర్ తిరుమల. ఇటీవల మాంచెస్టర్, స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్ల కస్టమర్ల డేటా చోరీకి గురైనట్టు ప్రకటించిన భారీ సైబర్ దాడి ఏ దేశంలో జరిగింది? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఆన్సర్ బ్రిటన్. ఇవి ఆగస్టు 28, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.